నేను మా చెల్లైతే ఇవాళ వంట చేస్తున్నాము. మేమిద్దరం కలిపి వంట చేస్తున్నామంటే పెద్ద యుద్ధమే జరగాలి ఇవాళ. దానికోసం అయితే ఒక 1.5 లీటర్ పాలు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో ఒక పాలన్నీ వేసేసుకోవాలి. రాత్రి తాతయ్యని అడిగేసరికి మా కోసం కాదనకుండా జీడిపప్పు బాదం పప్పు తెచ్చేసారు. ఇంకా మేమైతే వంట స్టార్ట్ చేసేసాము. ఇంకా మా చెల్లి నాది ఇద్దరం కలిపి వంటలు ఎలా చేస్తున్నామో మీరు కూడా చూసేయండి. మా ఇద్దరం కలిస్తే అసలు ఎవరు ఆపలేరు. ఇంకా ఆ తర్వాత అయితే జీడిపప్పులోకి పాలు యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇందులోకి ఇలాచి మిక్సీలోకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. నానబెట్టుకున్న జీడిపప్పుని తీసుకెళ్ళి అది కూడా మిక్స్ చేసుకొని పాలలోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మా చెల్లి అనగానే తిప్పుతానే ఉంటుంది. అందులో ఏమేసారా అనేది కాదు, ఫస్ట్ అయితే మెయిన్ తిప్పేస్తుంది వీడియో అనగానే. ఇంకా నవ్వుతానే ఉంటుంది. ఇంకా దాన్ని చూసి మేము కూడా నవ్వుతానే ఉంటాం. అయితే టేస్ట్కి షుగర్ సరిపోలేదు, అందుకనే మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసాము. మా చెల్లి అయితే ఇంకా తిప్పుతానే ఉంటుంది. పాలైతే ఇలా మరిగిపోవాలి. దాంట్లోకి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇంకా స్టవ్ మీద నుంచి దించేయడమే. కాసేపు చల్లారి పెట్టాలి. ఈ లోపల మా తాతయ్య వచ్చి మమ్మల్ని పక్కకు తోసి ఆయన ఆయిల్ వేసుకొని వడియాలు వేపేసుకుంటున్నారు. అదేంటి తాతయ్య మేము వేపుతామంటే అసలు ఒప్పుకోవట్లేదు, ఆయనే చేసుకుంటారంట. సరేనని మేము అలాగే చూస్తున్నాము. ఎంతో ఓపికగా చేసుకుంటున్నారు. సూపర్ మా తాతయ్య. ఇంకా అలా చల్లారబెట్టుకున్నది తీసి, మాకైతే ఐస్ క్రీమ్ కప్స్ లేవు కానీ ఈ టీ గ్లాసులు సరిపోతాయిలే అని పెట్టుకున్నాము. ఐస్ పుల్ల పెడుతుంటే ఆగట్లేదని తీసేసి అలాగే ఫ్రిడ్జ్లోకి పెట్టాము. తమ్ముడు చూడండి వంటలు ఇంకా ఎలా చేస్తున్నారో భలే చూడాలనిపిస్తుంది ఇలా చేస్తుంటే. ఇంకా కుల్ఫీ పెట్టాను కదా, అదైతే ఐస్ గడ్డ అవ్వకముందే వాళ్ళు తాగేస్తున్నారు. ఇంకేం చెప్తాం, అందుకని మేము కూడా ఫినిష్ చేస్తాం తాగేసి. కుల్ఫీ అవ్వకుండా జ్యూస్లా తాగేసాము. బాసంతిలా ఉంది తింటాకైతే. ఇంకా మామిడికాయ పికిల్ అయితే పడదామని చెప్పి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఎండబెట్టేసుకొని పచ్చడి అయితే పట్టేశారు. ఇంకా పచ్చడి కూడా కొంచెం టేస్ట్ చేసాము. అలా నైట్ అయిపోయింది. ఈ తాతయ్య అయితే మాకు ఫేవరెట్. ఇంకా రోజు ఇలా కబుర్లు చెప్తానే ఉంటారు, మాకైతే నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు. ఇదిగోండి ఇంట్లో కనిపించని మనిషి. మేమైతే ఇంకా నైట్ గోరింటాకు పెట్టుకొని మా డే అయితే ఎండ్ చేస్తాము. సబ్స్క్రైబ్.